నమస్తే జేబీ. నేను డాక్టర్ శ్రీకృష్ణ పద్ధతి, నేషనల్ ప్రెసిడెంట్ బాలమా అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ విద్యాశాఖ నేను ఎవరికేను నా దగ్గర పెట్టుకుంటా, ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ చదివిన కాబట్టి నాకు తెలుసు అంటున్నాడు. అది పచ్చి అబద్ధం. చదివిన మాట వాస్తవమే, కానీ ఆ దగ్గర పెట్టుకోవడంలో ఒక మతలబు ఉంది. ఏంటంటే ఆంజనేయ మాట చెప్తున్నాడు, ఆంటీ కార్డు చెప్పిండు, ఆయన బహిరంగ సభలో చెప్పిండు, మీడియా సమక్షంలో చెప్పిండు. నా గురువు చంద్రబాబు నాయుడు, నా స్కూలు బీజేపీ, నేను ఎంప్లాయ్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పిండు. కాబట్టి విద్యాశాఖ ఎందుకు ఇవ్వడం లేదు మిగతా వాళ్ళకంటే, గురువు గారి యొక్క బంధువులు, ఈయన బంధువులు, ఈయన నితిన్ మోసుకున్నటువంటి వాళ్ళు, బ్రోకర్లు, రౌడీలు, మాఫియా గుండాలు, వాళ్ళందరూ క్యాంపస్ పెట్టిండ్రు. ఆ అడ్డగోలుగా ప్రభుత్వ భూములు ఆక్రమించి దాంట్లో స్కూల్ పెట్టేసిండ్రు. కాబట్టి వీళ్ళని కాపాడడానికి ఈయన సహకరిస్తాడు. కానీ మీటింగ్ ఎవరితో పెట్టిండు? గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు, గవర్నమెంట్ పాఠశాలలో సంబంధించినటువంటి స్కూల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టాడు. కానీ ఏం చెప్తున్నాడు? గవర్నమెంట్ స్కూల్ కాపాడతాను చెప్తే ఎక్కడ నేను శాఖ ఇవ్వను అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు ఉపాధ్యాయ సంఘాలు పంచం అంటున్నాడు, మంచిది, దాన్ని క్లాష్ చేస్తాం. కానీ ఎందుకు ఇస్తలేను అంటే, నీ వెనుక ఇది ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ గురువుగారు బంధువులు ఉన్నారు, కాబట్టి వాళ్ళను ఇంకా వేల కోట్లు లక్ష కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చే అధికారం మిగతా వాళ్ళకి ఇస్తే ఉండదు. కాబట్టి ఆ శాఖ మీద పెట్టుకున్నాం. మొదలు నువ్వు ఫస్ట్ రాగానే మానవులకు చదువు చేసినావు, నెంబర్ 1. తర్వాత 27 స్కూళ్ళలో 24,000 స్కూళ్ళు మూసేయడానికి నీ దగ్గర ఉంటేనే అది అవుతుంది. అది మిగతా వాళ్ళకి ఇస్తే అది సాధ్యం కాదు. కాబట్టి ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మొత్తం మూసేయాలి. మీ బంధువుల స్కూల్ అట్లా ఉండవు, కాబట్టి ఆ శాఖను ఇస్తారని చెప్పి మేము ఆరంభిస్తున్నాం. కాబట్టి నీకు ఏమాత్రం చికిత్స ఉన్నా, ఏమాత్రం మానవం ఉన్నా, ఏమాత్రం తెలంగాణ మీద సోయి ఉన్నా, ఏమాత్రం గవర్నమెంట్ స్కూల్ మీద ప్రేమ ఉన్నా, ఏమాత్రం తెలంగాణ మీద నీకు ఒక తెలంగాణ బిడ్డ చెప్తున్నా కదా, పాలమూరు బిడ్డ చెప్తున్నా కదా, పాలమూరు వాళ్ళ అమాయకులు, కానీ దుర్మార్గుడు. కాబట్టి దుర్మార్గుడు నాకు మురుకును మంచి రంజపుజాలని చెప్తారు ఏమన్నా. కాబట్టి నువ్వు మురుకు కాబట్టి నువ్వు రకాల కథలు కూడా ఖచ్చితంగా ఈరోజు విద్యాశాఖను వేరే అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేసి ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై భీరావు, జై బాజాజీ.